హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. క్రింది ప్రాంతాల్లో అమరావతి శిల్పకళ ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఏ, నాగార్జున కొండ మరియు బట్టిప్రోలు. నెక్స్ట్, నిర్మాణాలపై శిల్పాల పేర్లను చెక్కే సాంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఏ, ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభమైంది. నెక్స్ట్, నాగార్జున కొండ వద్ద ప్రఖ్యాత నిర్మాణం ఏది? ఆన్సర్ ఏ, ధ్వని విజ్ఞాన కేంద్రం. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో రాజ్యానికి సర్వాధికారిగా వ్యవహరించేది ఎవరు? ఆన్సర్ డి, రాజు. నెక్స్ట్, ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజులందరూ ఏ విధంగా పరిపాలన చేశారు? ఆన్సర్ బి, స్వాతంత్రంగా పరిపాలన చేశారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఇక్ష్వాకు రాజులలో ఏ విధంగా వర్ణించినట్లు నాగార్జున శాసనం తెలుపుతుంది? ఆన్సర్ బి, సామ్రాట్ మరియు మహారాజు. నెక్స్ట్, రాజుకు పరిపాలనలో సహాయం అందించడానికి ఎవరు ఉండేవారంటే మనకు యువరాజులు. నెక్స్ట్, రాజుల భార్యలకు ఏ బిరుదు ఉండేది? ఆన్సర్ డి, మహాదేవి. నెక్స్ట్, ఇక్ష్వాకుల రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? ఆన్సర్ బి, రాష్ట్రాలుగా విభజించారు. నెక్స్ట్, ఏ ప్రాంతాలను హిరణ్య రాష్ట్రంగా ఇక్ష్వాకులు పేర్కొన్నారు? ఆన్సర్ బి, కడప మరియు కర్నూలు. నెక్స్ట్, ఇక్ష్వాకులకు సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేది ఎవరు? ఆన్సర్ బి, మహాదండ నాయకుడు. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో న్యాయమూర్తిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఏ, మహాతలవర. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలము నాటి గ్రామ పాలకుడిని ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ బి, గ్రామ సర్పంచి. నెక్స్ట్, మహాగ్రామిక అనే అధికారి ఆధీనంలో ఉండే భూభాగం. ఆన్సర్ డి, మహాగ్రామ. నెక్స్ట్, ఇక్ష్వాకుల శాసనాల్లో ఉపయోగించిన తెలుగు పదం ఏది? ఆన్సర్ సి, తలారి. నెక్స్ట్, గ్రామంలో తలారి బాధ్యత ఏమిటి? ఆన్సర్ సి, గ్రామ రక్షణ. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో భూమి శిస్తును ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ ఏ, బాగా. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రభుత్వానికి ఆదాయ మార్గం ఏమిటి? ఆన్సర్ డి, భూమి శిస్తు. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో బాగా అనగా ఏమిటి? ఆన్సర్ బి, పంటలో రాజభాగం. నెక్స్ట్, ధన రూపంలో వసూలు చేసే శిస్తును ఏమంటారు? ఆన్సర్ సి, హిరణీయం. నెక్స్ట్, ధాన్య రూపంలో వసూలు చేసే శిస్తును ఏమంటారు? ఆన్సర్ బి, మేయం. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలం నాటి పన్నుల వ్యవస్థ గురించి ఏ శాసనంలో రాయబడింది? ఆన్సర్ సి, బిలవట్టి శాసనం. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో వ్యవసాయదారులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ బి, హోలికులు అని పిలిచేవారు. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమనేవారు? ఆన్సర్ బి, నేగిమాలు అనేవారు. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో ఆర్థిక శ్రేణిలో ముఖ్య పాత్ర పోషించిన వర్తక శ్రేణి ఏది? ఆన్సర్ డి, పర్ణిక. నెక్స్ట్, ఇక్ష్వాకులు తాము ముద్రించిన నాణాలపై ముఖ్యంగా ఏ చిహ్నాలను ఉపయోగించేవారు? ఆన్సర్ ఏ, సింహరాజుల పేర్లు మరియు ఏనుగు గుర్తు. నెక్స్ట్, క్రింది వాటిలో ఇక్ష్వాకులు ఎగుమతి చేసిన వస్తువులు ఏవి? ఆన్సర్ సి, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి మరియు నూలు వస్త్రాలు. నెక్స్ట్, క్రింది వాటిలో ఇక్ష్వాకులు దిగుమతి చేసుకున్న వస్తువులు ఏవి? ఆన్సర్ ఏ, వెండి మరియు గాజు సామాగ్రి. నెక్స్ట్, 2వ శాంతమూలిని కాలంలో నాగార్జున కొండలోని స్వర్ణ దేవాలయంలో ఏ శాసనం వేయబడింది? ఆన్సర్ సి, సంస్కృత శాసనం. నెక్స్ట్, ఇక్ష్వాకు వంశరాణులు ఎక్కువగా ఆదరించిన మతం ఏది? ఆన్సర్ సి, బౌద్ధ మతం. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన దురాచారం ఏమిటి? ఆన్సర్ బి, సతీ సహగమనం. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కడా లభించని క్రీడా వేదిక అవశేషాలు
ఏ ప్రాంతంలో లభించాయి? ఆన్సర్ సి నాగార్జున కొండ. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలము నాటి దేవాలయం ఏ ప్రాంతంలో ఇటీవల బయటపడింది? ఆన్సర్ సి వీరపురం. నెక్స్ట్ 2వ శాంతమూలని ఎన్నవ రాజు కాలంలో సంస్కృత శాసనం వేయబడింది? 2వ శాంతమూలని ఎన్నవ రాజ్య కాలంలో 2వ శాంతమూలని ఎన్నవ రాజ్య కాలంలో సంస్కృత శాసనం వేయబడింది? ఆన్సర్ డి 11వ. క్రింది వాటిలో బౌద్ధ మతస్థులకు గొప్ప క్షేత్రం? ఆన్సర్ బి విజయపురి. ఇక్ష్వాకుల కాలంలో ఎవరికి శిలలు ప్రతిష్ఠించేవారు? ఆన్సర్ ఏ యుద్ధంలో మరణించిన వీరులకు. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలో మరణించిన వీరులకు ఏ పూజ చేసేవారు? ఆన్సర్ ఏ వీరుగల్లుల. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలోని శిల్పాలు ఏ ప్రాంతంలో లభించాయి? ఆన్సర్ సి నాగార్జున కొండ. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలో ప్రముఖ శిల్పం? ఆన్సర్ బి. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలం చక్రవర్తి ఏ విధంగా ఉంటాడో మొదటిసారిగా చూపబడిన శిల్పం ఏది? ఆన్సర్ సి. నెక్స్ట్ నిర్మాణాల్లో శిల్పాల పేర్లను చెక్కే సాంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ డి ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభమైంది. నెక్స్ట్ సతీ సహగమన ఆచారమునకు సంబంధించిన శిల్పం ఏ ప్రాంతంలో లభించింది? ఆన్సర్ డి నాగార్జున కొండ. నెక్స్ట్ క్రింది వాటిలో ఇక్ష్వాకులకు సంబంధించిన విగ్రహాలు ఏవి? చేజర్ల సప్త మాతృకల విగ్రహాలు. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలోని అగర్తా కూర్మకుండం స్టేడియం బయటపడ్డ ప్రాంతం? ఆన్సర్ ఏ నాగార్జున కొండ. నెక్స్ట్ క్రింది వారిలో నాగార్జున కొండ శిథిలాలను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ బి ఏఆర్ సరస్వతి. నెక్స్ట్ నాగార్జున కొండలో పరిశోధనలు జరిపిన పరిశోధకులు ఎవరు? ఆన్సర్ ఏ లాంగ్ హార్న్స్ మరియు రామచంద్రన్. నెక్స్ట్ నాగార్జున కొండ శిథిలాలను కనుగొన్న సంవత్సరం ఏది? ఆన్సర్ డి 1926 సంవత్సరం. నెక్స్ట్ నాగార్జున కొండ త్రవ్వకాల్లో బయటపడ్డ అతి ముఖ్యమైన నిర్మాణం? ఆన్సర్ సి ధ్వని విజ్ఞాన నిర్మాణం. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.